కొడుతున్నట్లు అనిపించే బంధువుల ఏడుపులు ఒక పక్క వినబడుతూ ఉంటాయి. మరోవైపు యమభటులు కొడుతుంటే మరింత గట్టిగా ఏడుస్తుంటాడు. ఆ ఇద్దరు యమభటులు కొరడాలతో కొడుతూ తీసుకువెళుతూ ఉంటే ఆ జీవికి మతి చెడిపోతుంది. దారిలో కుక్కలు కరుస్తాయి. అప్పుడు ఏడుస్తూ అయ్యయ్యో, పూర్వజన్మలో ఏ పాపాలు చేశానో కదా అనుకుంటాడు. ఆకలి, దాహం, అలా ఎన్నో రకాలైనటువంటి బాధలను పొందుతూ ఉంటాడు. ఆ శరీరానికి మరణం ఉండదు, కానీ యాతన అనేటువంటిది మాత్రం కనబడుతూనే ఉంటుంది. ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు పడుతూనే ఉంటాడు. గాలి, సూర్యుడు, అగ్నిహోత్రం మొదలైన వాటిచే బాధింపబడుతూ ఆ జీవుడును యమభటులు కొరడాలతో బాధిస్తూ ఉంటారు. ఇక నడిచే మార్గం చూస్తే కాలిన ఇసుక, సలసలామంటూ కాలుతున్న ఇసుకలో నిలుద్దామంటే నీడ ఉండదు. ఆ ఇసుకలోనే నడిపిస్తూ తీసుకువెళ్తూ ఉంటారు. త్రాగుదామంటే నీళ్లుండవు. నడవడానికి శక్తి లేకపోయినా నడవడం మాత్రం తప్పదు. నడుస్తుంటాడు, పడుతుంటాడు, లేస్తుంటాడు, మూర్ఛపోతూ ఉంటాడు. మూర్ఛ పొందిన వాడే మళ్లీ లేస్తాడు. చిమ్మ చీకటి ఉండే మార్గంలో యమలోకానికి యమభటులు తీసుకువెళుతూ ఉంటారు. ఇలా తీసుకువెళ్ళాక ఒక్క ముహూర్త కాలం పాటే భయంకరమైన యమధర్మరాజును చూపిస్తారు. అప్పుడు ఆయన ఆజ్ఞను బట్టి యమభటులతో ఆకాశంలో కనబడని పూర్వజన్మల వాసనల భయాల వల్ల ఆవరింపబడ్డ శరీరాన్ని జీవి కోరుకుంటూ ఉంటే, మరొక పక్క యమభటులు పాశాలిచే చుట్టి కొరడాలతో కొడుతూ తీసుకుపోతూ ఉంటే ఆ జీవి ఆకలి, దాహం అంటూ ఏడుస్తూ ఉంటాడు.